ఫ్రైడే రోజు మా పటాస్ సూపర్ హిట్ అయినందుకు కారణం రోస్ట్. కార్తిక్ అండ్ ముక్క అవినాష్ వచ్చారు, వాళ్ళతోనే రోస్ట్ కార్యక్రమం. లెట్స్ వెల్కమ్ దెం. నీతోనే డాన్స్ టునైట్, నీతోనే డాన్స్ ఫర్ లైఫ్, నీతోనే పార్టీ టుగెదర్, నీతోనే డాన్స్ టునైట్, నీతోనే డాన్స్ ఫర్ లైఫ్, నీతోనే పార్టీ టుగెదర్. శ్రీ మురళీ మోహన బెల్రాజ్ పటాస్ ఫుల్ టు బిందాస్. కాదు, ఎందుకు వచ్చినట్టు, ఎప్పుడు మమ్మల్ని టార్గెట్ ఎందుకు చేస్తున్నట్టు? యాక్చువల్లీ నేను పటాస్ చూస్తున్నాను, ఈ అమ్మాయిల అబ్బాయిల కాన్సెప్ట్ ఎందుకు ఇంత ఓవర్ యాక్షన్ చేస్తాను మీ ఇద్దరు? అసలు ఓవర్ యాక్షన్ కి బ్రాండ్ అంబాసిడర్ అంటే రవి శ్రీముఖి అంటున్నారు అందరు. దాన్ని స్పూఫ్ చేయడానికి మేము వచ్చాం ఈ రోజు. అమ్మాయిల అబ్బాయిల జోలికొద్దు, దాని వల్ల మా పటాస్ రేటింగ్ ఏంటో ఉన్నది. అంటే మీ ఓవర్ యాక్షన్ మీరు చూసుకోలేరు కదా, మేము చేస్తే మీరు చూడాలి, అప్పుడు మీకు అర్థం అవుద్దని. ఓకే, సో మేము ఓవర్ యాక్షన్ చేస్తామంట, ఓవర్ యాక్షన్ వీళ్ళు చేస్తారంట, మమ్మల్ని రోస్ట్ చేయడానికి వచ్చేసారు. నా టీం నుంచి ఈ రోజు 3 కత్తులు వస్తున్నాయి. కత్తి 1 2 3. అరే పీకినవు తీరా, ఏం చూస్తున్నారు? అరే డబ్బలు పెట్టాలి, ఇప్పుడు మా వాళ్ళు వస్తారు చూడు. గుణపాలు ముగ్గురు రండి. అరే రవి ఏంటి ఏంటంటున్నావేంట్రా? మరి పిలిచినట్టు లేకపోతే కాదా? శ్రీముఖి ముక్కి ముక్కి ముక్కి. నువ్వు నా ముక్కు టచ్ చేసావు కదా, ఆ ముక్కుతో చంపేస్తా. ఈ ముక్కు ఇలా టచ్ చేశాను. సారీ సారీ చెప్పు చెప్పు సారీ ఆపు. ఈరోజు టాపిక్ ఏంటో తెలుసా? పండగ. నేను ఒప్పుకోను. దేనికి? మాది ఫెస్టివల్. రే 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 కూర్చో కూర్చో, పర్లేదు కూర్చోండి, పర్లేదు ముగ్గురు కూర్చోండి. ఏమో అనిపిస్తుంది. పండగలా దిగి వచ్చాడు, ప్రాణాలకు వెలిగిచ్చాడు, రక్తాన్నే ఎరుపెక్కించాడు అనుకున్నారేమో. మా అయ్యకు తోడయ్యారు, మా ఊరికి నీడయ్యాడు అనుకుంటున్నారేమో. నేనేరా నేనే. పాట డైలాగ్ రూపాయలు చెప్పిండు. నువ్వు చెప్పు. అదైతే మేము చెప్తాం. చెప్పు. పండుగ చేసుకో. ఇప్పుడు నేను కాదు, మా వాళ్ళు డైలాగ్ చెప్తారు. ఒక డైలాగ్ చెప్పండి. నేను చెప్పావా? ఓడిపోయింది, అసలు ఓడిపోయింది. ఈ రోజు పండగ కాబట్టి ఓపిక పడుతున్నా. పండగ ఒకటి ఓపిక పడతాడు. అరే నాకు ఓపిక పట్టండి. డైలాగ్ చెప్పు శ్రీముఖి. డైలాగ్ చెప్పాలి కదా. ఓకే, ఈరోజు పండగ కాబట్టి టాపిక్ డైలాగ్ ఏంటంటే, వాడిపోతే వీడు, వీడిపోతే నేను, నేను పోతే నా అమ్మ ముగ్గురు అంటూ ఏమైనా పండగకి వచ్చారనుకో చెప్పేసుకొని కొడతాను. ఇప్పుడు మా గుణపం లేస్తుంది. గుంపం లేచిన బుడవర్గం లేపేంటి? పాంచాలి. నేను శ్రీముఖి పాంచాలంటే దరిద్రుడా. 4 1 5 కలిపి పాంచాలి రా. నీకేమర్థం అవుతుంది? డైలాగ్ నువ్వు చెప్తావు, వాడు చెప్తాడు. చిన్న పిల్లల్ని చేసుకుని ఆడుకుంటున్నావు. పాంచాలి పంచభద్రుగా ఏమే పండగ రోజు నీ ఉన్మత్తి విగడసాసము. అరే ఫస్ట్ టైం రా, ఇది పెట్టుడు మీసం తెలిసిపోయేలా ఉంది. మీసమున్న నేస్తమా నీకు రోషం ఎక్కువ, రోషమున్న నేస్తమా నీకు కోపం ఎక్కువ. ఫీల్ అవ్వకురా, అప్పుడప్పుడు ఓడిపోతుంది, కానీ నువ్వు రోజు ఓడిపోతున్నావు నాకు తెలుసు. తప్పు లేదు కదా. లాస్ట్ ఎవరో గెలిచింది నేను తెలుసా? నువ్వు ఓడిపోతున్నావు, గడ్డ అనిపించడం నాకు అర్థమైపోయింది. సర్లే, ఈరోజు నువ్వు గెలుస్తావా చెప్పు. గెలిపించాలా? నేనే గెలుస్తానే. గెలిపిస్తానా? నువ్వు గెలవచ్చు. ఇప్పుడు మా కత్తి రాబోతుంది. చూడప్పా. అప్పవారి తల్లిక నీకు. సారీ, చూడప్పా. మర్చిపోయినా అక్క. ఆశను సమాధి చేస్తూ, బంధాలను పరిచేస్తూ, ప్రాణాలే విడిచి సాగే పయనమిది. ఒక్క ఛాన్స్ పాప, చిన్నపిల్ల కదరా. చిన్నపిల్ల. దేవుడికి సైన్ బి. అప్ప అని పండుగ రోజు అప్పలు తిన్నట్టుంది. అప్ప దగ్గర ఆగిపోయింది. మళ్ళీ చెప్పాలి, మళ్ళీ చెప్తాది.
చూడప్పా సిద్ధప్ప. ఇక్కడ చూడు, అక్కడ కాదు. నేను సింహం లాంటోని. ఎవరు నువ్వా? అది గెడ్డం గీసుకుంటుంది, నేను గీసుకోను. మిగతా అంతా సేమ్ టు సేమ్. అయిపోయింది. అయిపోయింది అయిపోయింది. ఇప్పుడు చెప్తా కూడా నా డైలాగ్ మామూలుగా ఉండద్దు, అదిరిపోవాలి. ఇంత పెద్ద డైలాగ్ చెప్తాక. నువ్వు ఉన్నదే ఇంత పెద్దగా ఏం చెప్తారా బాబు? ఇంత ఉన్నా కాబట్టి ఇంత పెద్ద చెప్తా అంటున్నా. వాడిపోతే ఈడు, ఆడిపోతే ఆడు. ఏంటి బాత్రూమా? అయిపోయిందా? కన్నీళ్ళకే కన్నీరొచ్చే, కష్టాలకే కష్టం వేసే కన్నాయిలా వాడిపోతే వీడు వీడిపోతాడు, మీ ఇద్దరు పోయారు కదా. రవి శ్రీముఖిని ఎవరు రీప్లేస్ చేయలేరు, ఆ ఓవర్ యాక్షన్ ని ఎవరు చేసి చూపించలేరు. ఈ లాస్ట్ రౌండ్ మేమే చేస్తాం. పోరా, నా కత్తులు రెడీ ఇక్కడ. లెట్స్ స్టార్ట్. అమ్మాయిలు అబ్బాయిలు అండ్ ఇవాళ పండగ కాబట్టి నేను ఇస్తున్న టాపిక్ పండుగ. అరే వాళ్ళదే ఇచ్చి నువ్వు అదే ఇచ్చి పండగ చేద్దాం ఈసారి. ఫస్ట్ నా గుణపం దిగుతుంది. సద్దాం ఆడిద గీక్కు ఏం చేస్తున్నారా? పండగ గురించి డైలాగ్ చెప్పరా. హాయ్ సద్దాం. డిస్టర్బ్ చేస్తుందన్నా. డిస్టర్బ్ చేస్తారా? రోడ్డు మీద పందులు కుక్కలు బాధిరుతాయి. మన రూట్ హైవే. సద్దాం చల్లబడతానన్నా. వాళ్ళకి రావట్లేదని కుళ్ళు, మనకు వచ్చిందని గరంగా తిప్పురా మీసం. అదే డైలాగ్ వద్దు, సింగిల్ టేక్. వీరశంకర్ రెడ్డి పండగ రోజు మొక్క వీకితే మొక్కినాన్న వీకేది. ఇది స్క్రిప్టెడ్ కాదే, ఎందుకు ఇలా జరుగుతున్నది? పటాసులో ఏది స్క్రిప్టెడ్ కాదే అన్నా. మళ్ళీ చెప్తానా? మళ్ళీ చెప్పు. నువ్వు నీకు వచ్చే వరకు నేను అవుతూనే ఉంటే అది రావాలి, నేను హక్ చేసుకోవాలి. రెడీ? వీరశంకర్ రెడ్డి పండగ రోజు మొక్క పీకింది ఏ మొక్క అన్నది? నీకు ఈ పీకుడు మీద ఎందుకురా ఇంత కాన్సన్ట్రేషన్? ఏదైనా చిన్నది చెప్పచ్చు కదా. ఎవరు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయితే ఆడే పండగ గాడు. యాక్షన్. ఎవరు కొడితే దిమ్మ తిరిగి మైండ్ అవి ఎందుకు కొడతాడు అన్నాడు. నేను రానుగా. కమాన్. ఎర్రతో లేసుకొచ్చింది కదా, పండగ రోజు కదా, ఏమన్నా పండుగ పూట కాబట్టి దేవుడికి ఇష్టం. ఇప్పుడు చెప్తాను, ఇప్పుడు సాయిబాబా దేవుడికి. కమాన్. ఎర్రతో లేసుకొచ్చింది కదా, పండగ కదా అని అనుకుంటున్నారేమో. చెప్తుంది చెప్పు విడా. ఎర్రతో లేసుకొచ్చింది కదా, ఏమన్నది అనుకుంటున్నారేమో. ఏమైందన్నా? డైలాగ్ అంటే దాంట్లో ఒక ఊపు ఉండాలి. ఊపు అంటే మా తాగుబోతు ఊపుతాడు చూడు. ఇంత పెద్ద డైలాగ్ నేర్చుకున్నానా? ఇప్పుడు కూడా అదే చెప్పినవరా, మొత్తం తప్పింది. రే అనక పగలనక రాత్రి అనక వండనక వండనక. అమ్మా అమ్మా నీ పసివాణ్ణమ్మ, నువ్వే లేక వసివాడానమ్మ, మాటే లేకుండా నువ్వే మాయం, కన్నీరవుతోంది ఎదలో గాయం. ఇప్పుడు మా సంజు చెప్పరా డైలాగ్. బావా ఈ డైలాగ్ కి వీళ్ళందరూ చల్లబడతారు. ఆల్రెడీ చల్లగున్నారా? చల్లబడుతుందా? నీ పక్క నుండి చల్లబడుతుందా? చెప్పురా. ఇది డైలాగ్ మాత్రమే. చెప్పురా. ఒసే శ్రీముఖి పంట కట్టేది అయ్యా బాబోయ్. ఇన్ షార్ట్ దీన్ని అంటారండి ఓవర్ యాక్షన్ అంటే. అఫ్ కోర్స్ చేస్తున్నాం మేము ఓవర్ యాక్షన్, బట్ మీ అందరికి ఓకే కదా?
మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి మాత్రమే ట్రై చేస్తున్నాం కదా, సో ఈ ఓవర్ యాక్షన్ లో ఎలాంటి తప్పు లేదు కదా.